గత వారం రోజులుగా కోడిగుడ్డు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత 9 నెలల అత్యల్ప స్థాయి నుంచి పెరిగి పెంపకందారులకు కొంత ఊరట కలిగిస్తోంది. గుడ్డు ఒక్కింటికి ₹5.70 పలుకుతోంది. అయితే కోడిగుడ్డు ధర అధిక స్థాయికి చేరినప్పటికీ దానా ధరలు అంతకు మించి పెరగడం రైతులను కలవరపెడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే భారీగా పెరిగాయంటూ పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న నూకలు క్వింటాల్కు దాదాపు ₹2,500కి చేరడంతో టన్ను దానా ధర ప్రస్తుతం 29,000 నుంచి 30,000 రూపాయలకు చేరింది. నూకలు మొక్కజొన్న ఎగుమతులు ఎక్కువగా ఉండటం వంటివి పెట్టుబడి వ్యయాన్ని పెంచేశాయని, ఇవే ధరలు 2-3 నెలలు ఉంటే తప్ప కోలుకునే పరిస్థితి లేదంటూ రైతులు చెబుతున్నారు. దానా రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఒక టన్ను వచ్చి 26,000 అయ్యేది, ఇవాళ 29,000 నుంచి 30,000 అవుతుంది. మొక్కజొన్న నూకలు ఎక్స్పోర్ట్ ఉండటం వల్ల దారుణంగా బీర్ ఫ్యాక్టరీలు కొనటం వల్ల దానా రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఈ ఎగ్ రేటు గత 9 నెలలు, ఈ సంవత్సరం మొత్తం యావరేజ్ తీసుకుంటే 9 నెలలు లాస్లోనే ఉన్నాం. నవంబర్లో ₹5 అమ్మింది, ఇప్పుడు కొంచెం 5.70 కొద్దిగా వెలిసిబాటు కనపడుతుంది. కానీ ఇదే రేటు ఇంకో 2-3 నెలలు అమ్మితే 9 నెలల లాసు నుంచి కొద్దిగా బయటపడతామని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ గత 2-3 సంవత్సరాల నుంచి లాస్లో ఉండి అందరూ బ్యాచ్లు వేసరికి తేక పిల్లలు కొంచెం తక్కువ తెచ్చి కొంచెం షార్టేజ్ వచ్చిన వల్ల ఎగ్ రేటు ఈ రేటు ₹5.70 5.95 వెళ్ళింది. ఎగ్ ప్రైస్ మంచి రేటుకి వెళ్ళింది. రేటు కనీసం ఒక 3 నెలలైనా నిలబడితే గత 3 సంవత్సరాల నుంచి వచ్చిన నష్టాన్ని రైతులు పూడ్చుకొని మళ్ళీ నిలబడగలుగుతారని అనుకుంటున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఈ ఎగ్ రేటు ఎంత బాగా పెరిగినా రైతుల్లో ఉత్సాహం లేకపోవడానికి కారణం ఫీడ్ కాస్ట్ అంటే మొక్కజొన్న నూకలు సోయాబీన్ తౌడు డీఆయిల్ రైస్ బ్రాన్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం కదా. సో మొక్కజొన్నలు 2,100 గవర్నమెంట్ ఎంఎస్పీ రేట్ ఉంటే ఇవాళ 2,450 మొక్కజొన్న 2,400. రైస్ బ్రోకెన్స్ అసలు దొరకటమే లేదు. గత 3-4 సంవత్సరాల నుండి తీవ్రమైన నష్టాల్లో కొట్టుమిట్టాడిన పౌల్ట్రీ పరిశ్రమ ఒక 4 నెలల నుంచి మాత్రం కొద్ది గుడ్డు రేట్ ఇంప్రూవ్ అవటం వల్ల కొంచెం ఆశాజనకంగా మారింది. కానీ ఈ నష్టాలు పోవటానికి ఈ రకంగా దాదాపు ఇంకా 2 సంవత్సరాలు ఈ రేట్లు ఇవి ఇలా వెళ్తేనే కానీ ఏమి నష్టాల పూడిలాగా పరిస్థితి ఏమీ కనపట్టలేదు. దానికి తోడు మొక్కజొన్నలు కానీ నూకలు కానీ ఈ ఫ్యాక్టరీ వాళ్ళ యొక్క అవసరాల కోసం కొనుక్కోవటం వల్ల ఇథనాల్ కానీ ఆల్కహాల్ కానీ ఇటువంటి వాటి కోసం వీటిని ఫ్యాక్టరీలకి మళ్లించడం వల్ల నూకలైతే ఈ రోజున ₹26 ఉంది కేజీ. అదే మొక్కజొన్నలు అయితే ₹25 ఉంది. ఇంతంత రేట్లతో మేము కొని ఈ పౌల్ట్రీ నడిపిన ఆ పెరిగిన రేటు వీటికి సరిపోతూ ఉన్నది. అంతేగాని మాకు పెద్ద మార్జిన్ మిగలట్లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ లేయర్ ఫారాల రైతులు ఆందోళన చెందుతున్నారు. దానాలు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పించాలని కోరుతున్నారు.